1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్. పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ సపరేట్ కంట్రీగా ఏర్పడడానికి ఇండియన్ ఆర్మీ బంగ్లాదేశ్కి హెల్ప్ చేసింది. సుమారు 50 సంవత్సరాల తర్వాత బంగ్లాదేశ్ ఇండైరెక్ట్గా ఇండియాని టార్గెట్ చేయడం స్టార్ట్ చేసింది. బంగ్లాదేశ్లో 15 ఇయర్స్గా ఉన్న గవర్నమెంట్ని కూల్చేశారు. అండ్ ఆ దేశం ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా ఇంటిపై కూడా అటాక్ చేశారు. తన దేశం నుండి పారిపోయేలా చేశారు. అప్పటి నుండి యాంటీ హిందూ వైలెన్స్ స్టార్ట్ అయింది. ఇందులో భాగంగానే ఈ సంఘటన కూడా జరిగింది. ఇతని పేరు దీపు చంద్రదాస్. ఇతను ఒక హిందూ. వాళ్ళ మతాన్ని దూషిస్తూ కొన్ని మాటలు అన్నాడని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చి అతన్ని కొట్టి చంపేశారు. అక్కడితో ఆగకుండా అతన్ని ఒక పోల్కి కట్టేసి అతన్ని తగలబెట్టేశారు. అక్కడ ఉన్నవారంతా అది చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. బంగ్లాదేశ్లో జరిగిన ఈ సంఘటనపై పవన్ కళ్యాణ్ కూడా ట్విట్టర్లో స్పందించాడు. అండ్ చాలామంది సేవ్ హిందూస్ అని ర్యాలీలు కూడా చేస్తున్నారు. దీనిపై బంగ్లాదేశ్ తాత్కాలిక గవర్నమెంట్ ఒక స్టేట్మెంట్ని కూడా రిలీజ్ చేసింది. ఈ సంఘటనతో సంబంధం ఉన్న 10 మందిని అరెస్ట్ చేశామని అండ్ నేరం చేసిన వాళ్ళని వదిలిపెట్టబోమని బంగ్లాదేశ్ గవర్నమెంట్ చెప్పుకొచ్చింది. మరైతే ఈ సంఘటనపై ఇండియన్ గవర్నమెంట్ ఎలా స్పందించింది అండ్ బంగ్లాదేశ్లో ఉన్న హిందూస్ పరిస్థితి ఏంటి? ఇలాంటి పూర్తి వివరాలు ఫుల్ వీడియోలో ఉన్నాయి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.